పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు కోరారు. మల్లన్న బలహీన వర్గానికి చెందిన ప్రశ్నించే గొంతుక అని అన్నారు. మంగళవారం స్థానిక బీసీ సంక్షేమ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ, ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని, తన గొంతును వినిపించే తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరగనుందని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, సీనియర్ ఉపాధ్యక్షుడు కేశబైన శంకర్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు చిక్కుల రాములు, కుడుదుల ఎల్లంరాజు, జిల్లా ఆదినారాయణ, చొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో నుండి తీన్మార్ మల్లన్న గారు ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒక ప్రశ్నించే గొంతుక. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని ప్రశ్నించి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎలుగెత్తి మరి చెప్పినటువంటి ఒక గొప్ప మరి జర్నలిస్టు. అదేవిధంగా మరి ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఒక ప్రధాన రాజకీయ పార్టీ మద్దతుతో గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ తీన్మార్ మల్లన్న గారికి మరి బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, మరి ఉపాధ్యాయులు, మరి రిటైర్డ్ ఎంప్లాయీసు, మేధావులు అందరూ కూడా ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఇంకెవరైనా బీసీ అభ్యర్థులు ఉన్నట్టయితే ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో ఓటు జరుగుతుంది. రెండవ ప్రాధాన్యత ఓటు, మూడవ ప్రాధాన్యత ఓటు ఉంటుంది. కాబట్టి మిగతా ప్రాధాన్యత వెళ్ళినటువంటి ఓట్లు మిగిలినటువంటి వారికి ఎవరికి వేసుకున్నా బీసీలకు మాకు అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాం. మరి బీసీ సంక్షేమ సంఘం నుంచి మరి అందరూ కూడా సంపూర్ణంగా ఇక్కడే కాకుండా ఒక్క నల్లగొండ జిల్లానే కాకుండా సూర్యాపేట, భువనగిరి, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అందరూ గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్న గారికి వేసి ఘన విజయాన్ని మనం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ నెల 27వ తారీఖున ఓటింగ్ ఉన్నది. అందులో బీసీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడింది. అతను బీసీ కులాలకు చెందినవాడు కావున మా బీసీ సంఘం నుంచి అతనికి మద్దతు తెలుపుతున్నాము. అలానే బీసీ సోదరులందరికీ, విద్యార్థులకు, ఉద్యోగస్తులందరికీ తెలియజేయగా మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్తున్నాము. అదేవిధంగా బీసీ అభ్యర్థులకు తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేసి తీన్మార్ మల్లన్నని గెలిపేయవలసిందిగా కోరుచున్నాం. తీన్మార్ మల్లన్న బీసీ కాబట్టి మేము నల్లగొండ బీసీ సంఘం తరఫున ఉమ్మడి జిల్లా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి మేము తప్పకుండా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఫస్ట్ ఓటు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని ఉద్యోగస్తులని, గ్రాడ్యుయేట్ చదువుకున్న విద్యార్థులని మేము తప్పకుండా గెలిపించాలని కూడా మేము కోరుకుంటున్నాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు తేదీ 27న ఈ నెల 20వ తారీఖున పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రధాన జాతీయ పార్టీలైన ముఖ్యంగా మరి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారు మరి వారు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి వారు పోటీ చేస్తున్నారు. మన మా యొక్క నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాకు యావత్తు ఈ 3 భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన మొత్తం బీసీ వాళ్ళందరినీ కూడా బీసీ గ్రాడ్యుయేట్స్ మొత్తం అందరికీ తీన్మార్ మల్లన్న గారికి వ్యవస్థను కోరుతున్నాను.